రవి గారు యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది. బట్ మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు. ఆ స్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, దేని ఒక దాన్ని బేస్ చేసుకుని. దీనికి ఏం చెప్తారు? కొంతమంది అక్కడ మనకి మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది. ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి. సో దాని గురించి అలా ఏం ఉండదండి. ఇప్పుడు దీవాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. ఓకే, అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ. థియేటర్స్ మనకి 1800 ఎంత ఉన్నాయి, అక్కడ ఉన్న 600 700 ఇఫ్ ఐఎమ్ రైట్, లేకపోతే మ్యాక్సిమం 800 ఉంది. సో ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్, వై జెడ్ అలా క్యారీ చేస్తున్నాయి అన్ని సినిమాలు. ఫస్ట్ డే టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. యూ గివ్ ద బెస్ట్ కంటెంట్, పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు, తీసుకెళ్ళు. అంతేగాని ఊరికనే థియేటర్లు రావట్లేదు అవన్నీ, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది, పొంగల్ టైంలో ఓకే వీ హ్యావ్ సమ్ ఇది అట్లా. ఇప్పుడు ఇదంతా అందరికి ఓపెనే కదా, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇప్పుడు ఎవరిని అలా ఆ విధంగా బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు నిజంగానే మన పొంగల్ టైంలో దానికి ఒక డిబేట్ ఉంది, అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు అక్కడ దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. అండ్ అగైన్ మరి మీరు దేని ఉద్దేశించి అంటున్నారు నాకు తెలియదు, కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నది. ఓకే, దాంట్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా షోలు మ్యాక్సిమం వచ్చేస్తాయి. అది అసలు ఎవరికి వరి అవ్వాల్సింది లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ సినిమా అండి, బ్రహ్మాండంగా ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా. దాన్ని మించి ఇంకోటి రానివ్వండి, వీఆర్ వెల్కమింగ్. అలా రావాలని కోరుకుంటున్నాం. మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. మేము ఎన్ని షోలు వేసుకున్నాం సరే, నిజంగా దాన్ని దాటి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏమైనా ఉంటే కనుక నేను సభాముఖంగానే చెప్తున్నా, అదే మన అందరు జర్నలిస్టుల ముందులే మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం. దట్ వోంట్ బి ఏ ప్రాబ్లం అండి అసలు. ప్రదీప్ గారు, your last 3 films, Love Today గానీ లేకపోతే డ్రాగన్ ఆర్ అండ్ దిస్ ఫిలిం, it looks like there is a pattern. Your films are targeting youth and you play an underdog who faces so many problems and insults, and later you redeem, or there is a connection in all the 3 films, like youth centric and how we say it, identifying youth insecurities of the youth. Okay. So what is the plan exactly when you select a script or something like that? That is a very clear plan, sir. When I hear the script, if I like it, I'm doing it. That is the only plan I have. If it is interesting. The pattern in all the 3 films is entertainment. That is the only pattern I follow. If it is entertaining. In Love Today, yeah, I had a grey shade who turns into a very good person. And in Dragon also, he's not so good, but he realizes his mistakes, he turns into a good person. In Dude, from the start, he's a very good person. So we are breaking that. And few are saying like, I'm doing romance films, love films, totally. Dragon is not a love film at all. Dragon is a coming of age film. How a person overcomes like 48 arrears is a very different script. So for me, I'm choosing very different stories. The only similarity is entertainment. Yeah. Okay, all the best. రవి గారు, సార్ ఇందాక మీ స్పీచ్లో ఎగ్జిబిటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇది కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి ఒక మాట అన్నారు. మీరు ప్రొడ్యూసరు ప్లస్ డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్ అన్ని బిజినెస్లోనే ఉన్నారు కాబట్టి అసలు ఇప్పుడు దాకా గ్రాఫ్ ఏంటండి ఇయర్ అండి? అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేటర్ హాఫే బాగుంటుంది అనుకున్నామండి. ఎందుకంటే స్టార్టింగ్లో సమ్మర్ అంతా పోయింది, సినిమాల రిలీజ్ పెద్ద లేవు కదండి. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి కొంచెం ఇది, ఆ తర్వాత ఈ లాస్ట్ క్వార్టర్లోనే బాగుంటుంది అనుకున్నాం. సెప్టెంబర్ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినాయండి? మిరాయి వచ్చింది, కిష్కిందపురి వచ్చింది, ఆ నెక్స్ట్ వచ్చింది బ్లాస్టర్ ఓజీ, ఆ తర్వాత కాంతారావు వచ్చింది, మధ్యలో లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండంగా చేసింది కదండి. ఇట్లా వరుసనే వీక్ బై వీక్ చాలా మంచి సినిమాలు పడినాయి. అలాగే మళ్ళీ 17th కా ఉంది,
కే ర్యాంప్, సారీ కే ర్యాంప్ ఉంది, జతగా నీ తెలుసు కదా, జత కలిసి అని వస్తుంది, తెలుసు కదా ఉంది, మన మిత్రమండలి ఉంది, మన డూడ్ ఉంది. 4 మీకు కంపల్సరీ 2-3 అయితే ఫైర్ అవుతాయి కదండి. అంటే మళ్ళీ ఈ సీజన్ మంత్ ఎండ్ దాకా ఉంది, మంత్ ఎండ్కి మళ్ళీ బాహుబలి ఉంది, మళ్ళీ మా రవితేజ గారిది మాస్ జాతర ఉంది. ఇక సార్ ఇక మళ్ళీ నవంబర్ అన్ సీజన్ ఏదో అంటారు, మళ్ళీ లాస్ట్లో మా రామ్ గారి సినిమా ఉంది, డిసెంబర్లో అఖండ ఉంది. ఇంకేం సార్ ఇక బాగుంది కాదు సార్, టాప్ టు బాటమ్ డూడ్ అయిపోయినట్టున్నారు. మిగతా పక్కన ఉన్న సినిమాలు ఏమీ అనట్లేదు, మీకు పేర్లు మర్చిపోతున్నారు. లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి అది నాకు జత కలిసి అని వచ్చేసేది, ఎందుకో అది చిన్న సాఫ్ట్ టైటిల్లో చిన్న మిస్ అవుతా ఉన్నా నేను. లేదు ఆ సినిమా సాంగ్స్ చూశారు కదండి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సరే అండి, ఇంకొకటి కొన్ని సినిమాలు బాగా పెద్ద ఓపెనింగ్ తీసుకుంటున్నాయి, అది సస్టైన్ అవ్వట్లేదు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్లో చాలా కొంచెం పెద్ద సినిమాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? సార్ కంటెంట్ మీకు 100కి 90 మార్క్స్ ఉంటే ఆ రెవెన్యూ చేస్తుందండి, 80 ఉంటే 80, 70 ఉంటే 70 అంతే. ఇప్పుడు మన ఓజీ ఉంది, ఓజీ సెకండ్ వీక్ కూడా కాంతారా పెద్ద రిలీజ్ అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఫుల్స్తో వెళ్ళిందండి. ప్రాక్టికల్ చూసాం, కంటెంట్ కనెక్ట్ అయ్యిందా బ్రహ్మాండంగా చేస్తున్నాయి సార్ అంతే. శరత్ కుమార్ గారు.